ఏదైతే మార్చ్ 5న ఈ యొక్క భారత రాష్ట్రపతి ఈ యొక్క గవర్నర్ను బదిలీ చేస్తూ ఒక నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ కనుక మనం చూసినట్టయితే మ్యాచ్ ది ఫాలోయింగ్ రూపంలో క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. గవర్నర్ పేరు ఇవ్వడం జరిగింది మరియు దానికి సంబంధించినటువంటి రాష్ట్రం కూడా ఇవ్వడం జరిగింది. ఏ గవర్నర్ ఏ రాష్ట్రానికి బదిలీ చేశారు అని అడగడం జరిగింది. ఒకసారి మనం కనుక గవర్నర్ పేర్లు కనుక మనం చూసినట్టయితే శివప్రతాప్ శుక్లా, జిష్ణుదేవ్ వర్మ, ఆర్ఎన్ రవి, కవీందర్ గుప్తా. ఈ నలుగురు గవర్నర్లు కూడా ఏ రాష్ట్రానికి బదిలీ చేయబడ్డారు లేదా నియమితులయ్యారు అని అడగడం జరిగింది. ఒకసారి మనము స్టేట్స్ కనుక చూసినట్టయితే హిమాచల్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, తెలంగాణ. ఈ 4 స్టేట్స్లలో ఏ రాష్ట్రానికి ఏ గవర్నర్ నియమితులు అయ్యారు అని ఒకసారి మనం చూద్దాము. ఇక ఆప్షన్ ఏలో ఉన్నటువంటి శివప్రతాప్ శుక్లాని ఇప్పటివరకు ఈయన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా పనిచేయడం జరిగింది. ఈయనని తెలంగాణకు బదిలీ చేయడం జరిగింది. సో ఏకి 4 ఈజ్ ద కరెక్ట్. A4 జిష్ణుదేవ్ వర్మ. ఈ యొక్క జిష్ణుదేవ్ వర్మ ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేయడం జరిగింది. ఈయనని మహారాష్ట్రకి బదిలీ చేయడం జరిగింది. సో B3. సిలో ఉన్నటువంటి ఆర్ఎన్ రవిని కనుక చూసినట్టయితే ఆర్ఎన్ రవి ఇప్పటి వరకు కూడా తమిళనాడుకి స్టేట్ గవర్నర్గా వర్క్ చేయడం జరిగింది. ఈయనని ఈ యొక్క వెస్ట్ బెంగాల్కి గవర్నర్గా బదిలీ చేయడం జరిగింది. సో C2. ఒకసారి మనం కవీందర్ గుప్తా కనుక చూసినట్టయితే ఈ యొక్క కవీందర్ గుప్తాని ఈ యొక్క ఏదైతే స్టేట్ హిమాచల్ ప్రదేశ్ ఉంటుందో దానికి బదిలీ చేయడం జరిగింది. సో D1. సో ఈ యొక్క A4 అనేటువంటి ఆప్షన్ దేంట్లో ఉందండి? ఒకటే ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అయితే కమింగ్ టు ది శివప్రతాప్ శుక్లా. ఈ యొక్క శివప్రతాప్ శుక్లా అనేటువంటి వ్యక్తి ఒక 1952లో ఉత్తరప్రదేశ్లో జన్మించడం జరిగింది. ఈయన యొక్క 1996లో ఏదైతే రాజ్నాథ్ సింగ్ ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ఆయన రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో మంత్రిగా పనిచేయడం జరిగింది. మరియు 2016లో ఆయన ఉత్తరప్రదేశ్ స్టేట్ నుంచి రాజ్యసభకి ఎన్నిక అవ్వడం జరిగింది. అక్కడి నుంచి ఆయన యొక్క మోడీ గవర్నమెంట్లో ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేయడం జరిగింది. అయితే ఈయన యొక్క హిమాచల్ ప్రదేశ్కి 2023లో గవర్నర్గా నియమితులు అవ్వడం జరిగింది. ఆయన్ని ఇప్పుడు ఈ యొక్క తెలంగాణకు బదిలీ చేయడం జరిగింది. కమింగ్ టు ది జిష్ణుదేవ్ వర్మ. ఈ యొక్క జిష్ణుదేవ్ వర్మ యొక్క జూలై 31, 2024లో తెలంగాణకు గవర్నర్గా నియమితులు అవ్వడం జరిగింది. ఈయన దగ్గరగా 20 months తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా పనిచేయడం జరిగింది. ఈయనని ఇప్పుడు మహారాష్ట్ర గవర్నర్గా బదిలీ చేయడం జరిగింది. సో ఈ యొక్క క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.